పదం తే కీర్తీనాం ప్రపదమపదందే వివిపదాం కథం నీతిం సద్భిః కఠినకమఠీ కర్పరతులా కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదాయదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. దేవి, కీర్తికి ఉనికిపట్లు, ఆపదలకు కాని చోట్లు అంటే విపత్తులను తొలగించునవి, ఏ ఒత్తిడికి అనువు కాని మెత్తనివి అయిన నీ మీగాళ్లను అంటే పాదాల పైభాగాలను సంతులైన వశిన్యాది వాగ్దేవతలు కఠినమైన తావేటి వీపుడిప్పతో ఎలా పోల్చగలిగారు? అవి త్రిపురాంతకుడైన శివుడు వివాహ సమయంలో దయగలిగిన మనస్సుతో మృదువుగా తన చేతులతో పట్టుకొని సన్నికల్లుపై ఉంచిన సుకుమారమైన మీగాళ్ళు కదా తల్లి. ఇంకో విధంగా చూస్తే స్వామివారు సన్నికల్లు మీద అటువంటి మృదువైన పాదాలను ఎలా తొక్కగలిగాడు అనే మాట కూడా వస్తుంది. ఇంకో విధంగా ఆలోచిస్తే ఆపదలు మనకి చాలా కఠినంగా కనిపిస్తాయి. ఒక్కసారి అమ్మవారి మృదువైన పాదాలను తలుచుకుంటే చాలు, అవి కూడా మృదువులుగా మారిపోయి అవతలికి పోతాయి. పదం తే కీర్తీనాం ప్రపదమపదందే వివిపదాం కథం నీతిం సద్భిః కఠినకమఠీ కర్పరతులా కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదాయదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా.